చిన్న చిన్న పిల్లల్ని బేబీ అని పిలుస్తారు. పిచ్చి ఇంగ్లీష్ వాడు తనకంటే పెద్ద భార్యని బేబీ అని పిలుస్తాడు. అది మన వాళ్ళు చూసి నేర్చుకుని దిబ్బరొట్టు లాంటి భార్యను కూడా బేబీ బేబీ అని పిలుస్తారు. అది కల్చర్. అంటే నేను దిబ్బరొట్టులాగా ఉన్నానా? పిచ్చి ఏ రొట్టెనైనా సరే బేబీ అని పిలవచ్చు. ఇది ముద్దు బాబాయ్. అచ్చరే గాని ఏమిటి ఇవాళ మా జోరు మీద ఉన్నా? అదే నువ్వు వస్తాను కారు కాశ్మీర్ అంటున్నావు చూడు, దానికి అరేంజ్మెంట్ చేశాను. నిజంగానా? ఎలా? ఇలా ₹1,00,000 సేకరించాను. ఎక్కడ? ఇగో ఇక్కడ. క్లాస్ అంతా ₹1,00,000 పెట్టావా? నీ మొహం చూస్తావా? ఇదిగో. లాటరీ టికెట్ అచ్చా. ఏమ్మాయే రాత్రి లక్ష్మీదేవి గారు నా కల్లో కనబడి నాయన నీ దగ్గరికే నేను వస్తున్నాను అంతే. అంతే లేవగానే కాఫీ మానే రాత్రి టికెట్ కొన్నాను. నాకు ₹1,00,000 తప్పకుండా వస్తాయి. రాదు. వస్తాయి. రాదు. వస్తాయి. రాదు. 5లోంచి 2 తీస్తే 3. అన్ని దొంగ లెక్కలే. ఎంతకాలం పొందుతాడో ఏమిటో. రాజు డోంట్ డిస్టర్బ్ మీ. అరే రాజు వచ్చా నీతో సంగతి చెప్పాలరా. మామూలు సంగతి అయితే నా దగ్గర రానివ్వకండి, మీరే చూసుకోండి. చాలా ముఖ్యమైంది. అంత ముఖ్యమైందా? అయితే చెప్పాల్సిందే చెప్పండి. నిన్ను ఆఫీసులో ఎందుకు ఉద్యోగంలో పెట్టానో తెలుసా? ఓ నాకు బాగా తెలుసు. మీరు త్వరలో చచ్చిపోతారని, తర్వాత ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చి మీరు చేసినటువంటి అవకతవకలు తెలుసుకుంటారని, నేనైతే బుర్రవాన్ని సర్దుకుపోతానని. అంతేగా? నీ వెధబురతో పనేం లేదు కానీ చెప్పింది చేయరా బాబు. ఆల్ రైట్ చెప్పండి. టేక్ యువర్ సీట్. సారీ డాడీ, ఇప్పుడు అమ్మాయి గారు తాత ఆఫీస్కి వస్తున్నారు. ఓహో అదే సంగతి. ఆ అమ్మాయి గారు నీ అబ్బాయి గారు లవ్ చేయాలి అంతే కదా? ఏమిట్రా చాలా అడ్వాన్స్ లో ఉన్నావు? ఇది మామూలే కదా డాడీ. అయినా నేను లవ్ చేసేది లవ్ కోసం కాదుగా, ఆస్తి కోసం అంతే కదా? నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒకటే సందేహం. ఏమిట్రా అది? ఏడవక. నాకు లవ్ చేయడం ప్రాక్టీస్ లేదు, అందులో ముందు వెనక అనుభవం లేదు. ఓ పని చేస్తా డాడీ. ఏమిట్రా అది? అదే ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం, పెద్ద కేసు. ట్రై చేసి ఫెయిల్ అయితే డేంజర్ కేసు. అందుకని శాంపిల్ చిన్న కేసు ట్రై చేస్తే ఎలా ఉంటుందంటే. ఇది ఏమన్నా కోర్టా? చిన్న కేసు పెద్ద కేసు పట్టడానికి? అది కాదు డాడీ. ఏ వ్యాపారమైనా ముందర చిన్న దాంతో స్టార్ట్ చేసి మెల్లిగా ఎవరికి తెలియకుండా పెద్ద దాంట్లో జంప్ చేయాలి డాడీ. మనం లవ్ చేసేది కూడా, నేను లవ్ చేసేది కూడా ఒక బిజినెస్ కదా డాడీ. వేష లేకుండా చెప్పినచ్చి అంతే. ఇదంతా నువ్వు బాగుపడటానికి రా, నీ ఫ్యూచర్ కోసం. అయ్యో అయ్యో నన్ను వేదిక చేస్తున్నావు డాడీ. నేను లవ్ చేయడం కానీ కావాలి. ఓకే నేను రూట్ లో పోతుంటాను, నువ్వు చూస్తూ ఉండు. పిలిచారా డాడీ? ఏం చేస్తున్నావురా? సీట్ లో కూర్చున్నాను. లవ్ బర్డ్ రాలేదుగా లవ్ చేయడానికి. అంతవరకు ఫైల్ చూస్తున్నాను. ఏమిటిది? మీ లవ్ ఫైలా? మీరేగా చెప్పారు లవ్ చేయడమే నా ఉద్యోగం అని. అంతవరకు బోర్డు కొట్టుకురా సీట్ దగ్గర చూపి. ఓకే డాడీ ఓకే. ఒరే ఒరే నువ్వు కళ్ళు మూసుకెళ్ళి ఎగ్జామ్ తింటారా? ఎవరనుకున్నారా? అమ్మాయి గారా? లేదండి, అంత విసురుగా తలుపు తెరవటం నాదే తప్పు. వెరీ సారీ. వీడు మా వాడు రాజు, మన ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. నాకా వయసు అయిపోయింది. ఈ మధ్య పని అంతా వాడే చూస్తున్నాడు. నాకన్నా అన్ని విషయాలు బాగా తెలిసినవాడు. కూర్చోమ్మా. నోనో అది మీ సీటు. నోనో ఇది నాన్నగారి సీటు. అంటే ఇక నుంచి మీది మీరే కూర్చోవాలి. కూర్చోండి, నాన్నగారు చెప్పారుగా బాగుండదు. కూర్చోండి. నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. అబ్బాయి ఆఫీసులో అందరినీ పరిచయం చేసి అన్ని విషయాలు వివరంగా చెప్తాడు. బాబు వెళ్ళొస్తాను. అలా వణికిపోతారేంటి? మీరేవో చెప్తారన్నారు మీ నాన్నగారు, అదేదో చెప్పండి. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? చెప్పండి. నాకు ఏమీ తెలియదండి. మీకు తెలిసింది ఏదో చెప్పండి. నాకు తెలిసింది మీకు తెలియవలసింది, నేను చెప్పవలసింది మీరు వినవలసింది ఒకటి పరమరహస్యం. ఏమిటి? అదే ఈ ఆఫీసులో నా ఉద్యోగం ఏమిటో తెలుసా అండి? చెప్పంటారా? చెప్పండి. మిమ్మల్ని. మిమ్మల్ని? నన్ను కాదండి, మిమ్మల్ని. అదే చెప్పండి. మిమ్మల్ని మిమ్మల్ని గాఢంగా ప్రేమించుకున్నాడు మా నాన్న. ఏమిటి నువ్వు కూసేది? ఈ కూత నాకు కదండి, మా డాడీ. ఇటువంటి ఆశలు కోరికలు నా జీవితంలో లేవండి. ఏమండి నేను చచ్చిన అబద్ధం చెప్పలేను. చూడండి ఈ విషయం మీకు తెలిసినట్టు మా డాడీకి తెలిస్తే నా వీపు చిట్లిపోతుంది. కాపురం పెట్టడానికి మా అమ్మగారు కూడా లేరు. ఎలా మేనేజ్ చేసుకుంటారో ఏమిటో. ఇట్ ఈస్ లెఫ్ట్ యూ. సరే మీరు వెళ్ళండి, అలాగే నేను చూసుకుంటాను.
అమ్మాయి గారు ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. భగవంతం గారు అలా కూర్చోండి. కాసేపు మనం ఆడుతున్న ఈ నాటకం మర్చిపోయి మనం మనంగా మాట్లాడుకుందామా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నేనెందుకు ఈ నాటకం ఆడటానికి ఒప్పుకున్నానో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ మీరెందుకు ఈ నాటకం ఆడిస్తున్నారో నాకు ఇప్పుడే తెలిసింది. ఏమిటి నీకు తెలిసింది? మీ కొడుకుని అమ్మగారి అల్లుణ్ణి చేయాలనే దురాశతో. దురాశ? నువ్వు కూతురు అయినప్పుడు వాడు అల్లుడు కాకూడదా? నిజంగా నేను ఆమె కూతురునైతే మీకు ఈ ఆలోచన ఆశ కలిగేదా? అదంతా అనవసరం. నువ్వు కాకపోతే మరొకడు, వాడు కాకపోతే మరొకడు. ఎవరైనా పరేవాడేగా ఆస్తి అనిపించడానికి? అసలు ఈ అవకాశం కలిగజేసింది నేను. అందులో కాస్త భాగం అడుగుతున్నాను మా వాడికి. భాగం ఆస్తిలో కాదు భగవంతం గారు, నా జీవితంలో భాగం, నా మనసులో స్థానం అడుగుతున్నారు మీరు. ఏం కష్టమా? ప్రేమ మీరనుకున్నంత తేలిగ్గా పుట్టేది కాదు, ఇచ్చేది కాదు. వేరే ఇంకెవరైనా ప్రేమించావా? మీకు అనవసరం. ఈ చీరలు, ఈ నగలు, ఈ ఆస్తి అంతస్తు అంతా నీకు అవసరం. నాకు అనవసరం. నాకు అవేవి అక్కర్లేదు. మరి ఎందుకు అనిపిస్తున్నావు? మీ నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ తల్లి తృప్తికి. నేను పేదరాలనని అనుక్షణం నా అంతరాత్మ గుర్తు చేస్తూనే ఉంది. నేను పేదరాలుగానే ఉంటాను. వస్తాను. వంటింటి కుందేడు ఎక్కడ పోతుందో చూస్తాను. నీ ప్రేమల తీయగా చల్లగా ఉంది. కవితం చెప్పేస్తున్నావు. నేనెప్పుడు అంతే రాజు. మాట అంటే మాటే, ప్రేమంటే ప్రేమే. నువ్వు నన్ను ప్రేమించిన మరుక్షణమే టైం తీసుకోకుండా వీలైనంత గాఢంగా ప్రేమించేశాను. నేను వస్తా రాజు. వస్తావా? ఆలస్యం అయితే మా నాన్న అంటాడు. ఈ తల్లిదండ్రులు ఎప్పుడు ఇంతే. వాళ్ళు ముసలాలు అయిపోయి ఓపిక లేక, ప్రేమించడం తెలియక, ప్రేమించిన వాళ్ళని చూస్తే ఏడుస్తారు. రాజు, నీ మాటలు వింటుంటే ఏమిటి అలా బిగిసిపోయావు? చూదోటా ఇదిగో మీ నాన్న రాక్షసుడికి నేను చెప్తానుగా. బయటికి పోయి మీ నాన్న ఏం చేస్తాడు? అదే అలా అంటున్నాను. మీ నాన్న మగవాడు, మా మామగారు మగవాడు. బడికని బయలుదేరి నువ్వు చేస్తున్న రాజకార్యం ఇదే. ఎవరికి ఏమండి, మీరు గీతకి నాన్నని, మీ కోపం ఎక్కువని, అల్లుణ్ణి కూడా గాడిద అని తిట్టే గట్సుండే మనుషులని నాకు అర్థమైంది. ఏమై కరెక్ట్ సార్? అయినా ఆకలి ఏమండి, మీరు రెచ్చిపోకూడదు. అందులో ఈ వయసులో అసలు రెచ్చిపోకూడదు. అందులో పబ్లిక్ పార్క్, మా వాళ్ళ సరదాలకి ఇది స్థలము కాదు, సమయము కాదు. ఆ సమయం స్థలం చెబుతావా? వచ్చి మీట్ అవుతాను. అలా అడిగారు, బాగుంది. అది కాదు మామయ్య గారు, మీ అమ్మాయిని నేను ప్రేమించడం చూశారు కదా. అవును, ఆ గాఢ ప్రేమ కారిపోతూ ఉంటే అరగంట సేపటి నుంచి అక్కడ నుంచొని చూస్తూనే ఉన్నాను కదా. అలాగే మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించడం చూశారు కదా. కనుక మీరే చెప్తారా? చెప్పండి. కనుక మీ పవిత్ర ప్రేమని గమనించి మీరు ముందు ముందు ఆదర్శ దంపతులు అవుతారనే నమ్మకంతో మీ ఇద్దరికి పెళ్లి సస్తే చేయు. సరేనా? ఏమండో మామగారు, తొందరపడిపోతున్నారు, తర్వాత బాధపడతారు. తర్వాత బాధల గురించి కాదు నేను ఆలోచించున్నాను. ఇప్పుడు పబ్లిక్ పార్క్ లో నా చేతుల మీదుగా ఒక కూలీ జరగబోతున్నదే అన్నదే నా బాధ. కూలియా? తప్పు. జీవహింస చేయరాదు. చదువుకోలేదా? బాధ ఉండదు నాన్న. ఎలా ఉంటుంది? ఇలా మెడబట్టుకుని బొప్పాసి కొట్టాన్ని విరిచినట్టు నీ మెడని విరిచి తప్పి నీ కూతురు మెడలో కట్టబోయే మంగళసూత్ర తెంచేస్తావా? మామయ్య గారు, నేను చచ్చేంత ఆస్తి గలవాడిని, అన్నిటికంటే రెట్టింపు పరువు గలవాడిని, మీ కాబోయే అల్లుడిని, మీ కూతురికి మొగుడిని కాదలుచుకున్నవాడిని. మామయ్య గారు, నన్ను చంపడం న్యాయం కాదు. మీకోసం ఊరంతా మా నాన్నగారు ఇంపోలా గారిలో తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా? పెళ్లి విషయాలు మాట్లాడడానికి. నిజంగా చెప్తున్నాను. ఓరి నీ మొహం మండ, ఎంత చక్కగా మాట్లాడుతున్నారా నా ఎలక్షన్ స్పీచ్ లాగా. ఏదో మీ తలవ. మీ అనుమతి అయితే కొద్ది రోజుల్లో మా నాన్నగారిని మీ ఇంటికి తీసుకొచ్చి ముహూర్తం పెట్టించేస్తాను. ఏమంటారు? ఇందుకు ఏమాత్రం భిన్నంగా జరిగిన నీ తోలు చీరేసి, చెప్పులు గుట్టించి కవర్లో పెట్టి, అడ్రస్ రాసి, స్టాంపులు అంటించకుండా పోస్ట్ బాక్స్ లో పడేస్తాను. ఓకే? ఓకే. ఈ లోపుగా పార్కుల్లో, గీర్కుల్లో దొంగతనంగా కలుసుకున్నారా నీ కాళ్ళు చేతులు సరైన పొజిషన్ లో ఉండవు. వెళ్ళు. ఇప్పుడే చెబుతున్నాను, వెళ్ళు. ఏం కర్మ పట్టిందిరా బాబు? పదవే పుత్రికా రత్నమా. ఎవరాడు? ఈ కాగితం మీద సంతకం పెట్టమ్మా. ఎందుకమ్మా? ఎందుకు? మా అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావని హామీ. ఎప్పుడో మాట ఇచ్చాను. నా మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదా మీకు? అది కాదు హరిశ్చంద్రుడా,
మన దేశంలో ఎలక్షన్స్ ముందు క్యాండిడేట్లు పెళ్లిళ్లకు ముందు ప్రియులు కర్ణుడిలాగా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అయినా సంతకం పెట్టడానికి నీకేంటి అభ్యంతరం? నాకేం అభ్యంతరం? ఒత్తు పెట్టుకోవడానికి టేబుల్ లేదు. అంతే కదా? అంతే. పెట్టు. ఇదే ఒకటి కాలం కూడా పెట్టమంటావా? కొత్తగా వచ్చిన గుమాస్తాలాగా సంతకం దొరద నీకెందుకో? అయినా ఇది వరకు ఒకసారి చెప్పాను, ఇలా చిల్లర చిల్లరగా చెయ్యొద్దని. విన్నావా? మళ్ళీ చెబుతున్నాను, మా అమ్మాయి వెంటబడ్డట్టు నీవు నా కంట పడ్డావా జాగ్రత్త. ఒకవేళ మీ అమ్మాయి నా వెంట పడితే చీరేస్తా. అలాగే. ఇక నీకు స్కూలు లేదు గీలు లేదు. ఈ సంగతి మీ అమ్మకు చెప్పి నీ సంగతి తేల్చేస్తా. అలా పిచ్చోడు ఎవరైనా కంటపడేటట్టు వెంటబడతారేటి? మందంతా దూరకం పద్ధతి. కాంతామణి, శ్రీమతి కాంతామణి గారు. ఏమండి కాంతుడు గారు? అమ్మాయి ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా నువ్వు? ఎందుకు వెళ్ళడం లేదు? రోజు స్కూల్ కనే బయలుదేరుతుంది. దారిలో కుర్రాడు ప్రేమ పాఠాలు చెబుతున్నాడు. అవి వింటుంటే స్కూలు చదువు ఏమీ కనపడటం లేదు పాపం. ఏమిటి మీకు ఏమైనా మర్చిపోయిందా? ఎవరి గురించి మీరు అంటున్నది? నీ ముద్దుల కూతురు గీతా కుమార్ని గురించి. నా కూతురా? నా కూతురికి అలాంటి బుద్ధులు ఎన్నడూ లేవు. సరేలే, నీకంటే ప్రేమ గీమ ఏమీ తెలియదు అనుకో, దానికి తెలియదు అనుకుంటున్నావా? చెప్పు మీ అమ్మకు. అవునమ్మా, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. లవ్ అంటే ప్రేమ? లేదు లేదు, ప్రేమ అంటే ప్రేమే. ఇది రాకెట్ యుగం. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల గండం అంత స్పీడ్. అన్ని 16 ఏళ్ళు అయిపోతాయి కదా? అవునమ్మా. అవునమ్మా, నా తల్లి. అడిగేవాళ్ళు లేకపోతే సరే. లవ్ అట లవ్. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇక బడి లేదు, చదువు లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని శుభ్రంగా అంట్లు మీ అమ్మకు సహాయంగానే ఉంటుంది. నా కూతురికి ఏం కర్మ? అదే మీ కూతురులా డ్రైవర్ తో కులుకుతుందా? నా అమ్మని అప్పు చేసిందా? అంతం ఏం కూర్చోవు? నేను కాదు, అలా బంగాళా పక్క వెళ్ళి వినండి. కాదులకు వస్తున్నాయి. మీ కూతురు ఆ డ్రైవర్ గోపితో కులుకుతుంటే అమ్మగారు చూసి నానా చివాట్లు పెట్టి కారు కట్టి మూల పడేశారు. నిజంగానా? నువ్వు చెబుతున్నా నిజమేనా? కళ్ళారా చూసాం, చెవులారా విన్నాను. గోపిగాడి అందుకనుకుంటాను. రే గోపి, రే భగవంతం, దొరికిందిరా జాయింట్ కేసు. నీ సలహా ప్రకారం వాడి సంతకంతో ఉత్తరం, నా తెలివితేటలు ఉపయోగించి మా అమ్మాయి పుస్తకంలోంచి వాడి ఫోటో తీసుకొచ్చాను. వీడా? నీకు తెలుసా? తెలుసు. ఒట్టి పనికి వాళ్ళని వెంటవా? ఒక పెద్ద మనిషికి పుట్టిన వెధవలాగా లేడు వీడు. అబ్బా, రాస్కెల్. వీణ్ణి 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 సరే, ఏం చేస్తాయేమో నేను కుదిరేస్తున్నాను. ఒక రెండే కేసు ఉంది. ఆ గోపిగాడు ఎవడు వాడు? బంగాళలో డ్రైవర్. వాడిని తల్లి తనిపించంగా ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడుంటాడు వాడు? నెహ్రూ పార్క్ పక్కన గ్యారేజ్ లేదు, ఉమ్. అందులో చచ్చాడు. నా చేతిలో రాకుండా వాడేట తెస్తాడు రా. వస్తా.